హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు అరటిపండుతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేటటువంటి స్వీట్ని తయారు చేసి మీకు చూపించబోతున్నాను. నేను దానికోసం 2 అరటిపండ్లు తీసుకున్నాను. ఈ అరటిపండ్లని తొక్క తీసుకున్న తర్వాత ఫోర్క్ తోటి ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. మీకు ఏది వీలుగా ఉంటే దాంతో మెత్తగా మెదుపుకోండి. ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఒక కళాయి తీసుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. సుజీ రవ్వ అంటారు కదా, అది వేసుకుని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న అరటిపండు గుజ్జును కూడా దాంట్లో వేసుకోవాలి. నేతిలో బాగా వేయించుకోవాలి. నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి, ఎల్లో ఫుడ్ కలరు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేను కలర్ కోసం వేశాను. ఈ అరటిపండు గుజ్జుని బాగా నేతిలో వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా కర్రచిన్నొకని వేయించుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఈ అరటిపండు గుజ్జు కర్రచిన్నొక బాగా కలుపుకోవాలి. దాంట్లోనే 1 కప్పు పంచదార కూడా వేస్తున్నాను. ఈ 3 బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత అదే కప్పుతో కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను. కొబ్బరి తురుము కూడా దాంట్లో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా నేతిలో వేగిన తర్వాత అదే కప్పుతో 1 కప్పు పాలు కూడా వేస్తున్నానండి. చిక్కని పాలు, కాచి చల్లార్చిన పాలు. ఈ పాలల్లో ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తూ ఉండాలి. చిన్న మంట మీద పెట్టుకుని ఇదంతా ఉడికించుకోవాలి. ఆ కళాయికి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిపోయిందండి. ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. నేను వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా తీసుకుని ఉండలు చేసుకుని అరచేతిలో పెట్టి ప్రెస్ చేసుకోవాలి.
మీకు ఉండల్లాగే కావాలనుకుంటే ఉండల్లాగే పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేశానండి. ఈ విధంగానే అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను అన్నీ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పై అట్ల రేకు పెట్టుకుని అట్ల రేకు వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి ఆ స్వీట్ని ఒక్కొక్కటిగా పెట్టుకుని వేయించుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకుని వేయించుకోవాలి. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క కూడా వేయించుకోవాలి. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చిన్న మంట మీద పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. వేగిపోయండి. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బనానాతో స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఒకటి విరిపి చూపిస్తాను. లోపలకంటూ చాలా బాగా ఉడికింది. స్వీట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.